రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అంటే దాంపత్య హక్కుల పునరుద్ధరణ గురించి మనం తరచుగానే వింటూ ఉంటాం. చాలామంది కూడా ఎక్కువగా డైవర్స్ కేసు ఫైల్ చేసినప్పుడు భార్య కానివ్వండి, భర్త కానివ్వండి, చాలామంది ఆ వివాహాన్ని అలాగే కొనసాగించాలని ఎవరైనా భావించినప్పుడు, ఇద్దరిలో ఎవరైనా ఒకరు భావించినప్పుడు ఈ రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ పిటిషన్ వేస్తూ ఉంటారు. సో అయితే ఈ మధ్యకాలంలోనే గుజరాత్ హైకోర్టు దీనిపైన ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. సో భార్యకు ఈ రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ పైన వేసినటువంటి పిటిషన్ కూడా తిరస్కరిస్తూ గుజరాత్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో అసలు ఈ రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అంటే ఏంటి, ఏ సందర్భాల్లో కోర్టులు వీటిని అలో చేస్తాయి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడాలనుకున్నారు హైకోర్టు సీనియర్ న్యాయవాది పోతిరెడ్డి కృష్ణకాంత్ గారు. ఒకసారి మాట్లాడదాం సార్. మనం గుజరాత్ హైకోర్టు జడ్జిమెంట్ చూస్తాం. యాక్చువల్గా ఏంటి అంటే ఈ దాంపత్య హక్కుల పునరుద్ధరణ అనేది ఎప్పుడు వస్తుంది? ఇది శ్రవణ్ గారు, ఇది దాంపత్య హక్కుల పునరుద్ధరణ అనేది రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్, ముఖ్యంగా మన లీగల్ లాంగ్వేజ్లో ఆర్సీఆర్ అంటాము. ఇది సెక్షన్ 9 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్. ముఖ్యంగా మన హిందూ మ్యారేజ్ యాక్ట్ ఎక్కువగా ఇక్కడ వర్తిస్తుంది కాబట్టి, సో సెక్షన్ 9 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద ఇది ఆర్సీఆర్ ఫైల్ చేయడం జరుగుతుంది ఎనీ ఫ్యామిలీ కోర్టులో. ఇది ఏంటంటే ఇప్పుడు ఒక భార్య కానీ భర్త కానీ వాళ్ళ దాంపత్య జీవితం నుంచి విడిపోయి వితౌట్ సమ్ వ్యాలిడ్ రీజన్స్, అంటే సరైన కారణాలు లేకుండా వాళ్ళ పుట్టింటికో లేకపోతే ఇంకెక్కడికో వెళ్ళిపోయి దూరంగా ఉంటున్నారు అనుకోండి. సో ఎవరైతే భర్త కానీ భార్య కానీ వాళ్ళ అవతల వ్యక్తి వెళ్ళిపోతే సో వీళ్ళు కోర్టుని ఆశ్రయించి ఈ రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్, ఈ ఆర్సీఆర్ ఫైల్ చేయొచ్చు అప్లికేషన్. సెక్షన్ 9 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద ఫైల్ చేసి సో వాళ్ళ భార్యను కానీ భర్తను కానీ తిరిగి మళ్ళీ బ్యాక్ వచ్చే విధంగా, వాళ్ళ ఇంటికి వచ్చే విధంగా వీళ్ళని కోర్టును అడగచ్చు. కానీ ఇక్కడ చాలామంది ఏమనుకుంటారంటే ఆర్సీఆర్ అనేసరికి మళ్ళీ వాళ్ళు బ్యాక్ వచ్చేసరికి మళ్ళీ వాళ్ళతో ఇదివరకులాగా ఉండొచ్చు, కాపురం చేయొచ్చు. ఒకవేళ కాపురం చేయకపోతే ఈ ఆర్సీఆర్ ద్వారా బలవంతం కూడా చేయొచ్చు అని కొన్ని రాంగ్ నోషన్స్ కూడా ఉన్నాయి. కానీ అది కూడా ఇవాళ ఒకసారి నేను క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు భార్య ఇష్టం లేకుండా వెళ్ళిపోయింది, కానీ ఒక సరైన రీజన్ చెప్పకుండా వెళ్ళిపోయింది. సో ఈ భర్త ఆర్సీఆర్ ఫైల్ చేశాడు అనుకోండి కోర్టులో. సో ఫైల్ చేసినప్పుడు మళ్ళీ ఆ భార్య వాపస్ వచ్చిన తర్వాత ఆవిడతో ఇతను సఖ్యతగా ఉంటూ మళ్ళీ కాపురం చేయడానికి ట్రై చేయాలి. అలాగని ఆవిడ మీద బలవంతం చేస్తూ ఆర్సీఆర్ వేసా కదా, నువ్వు వెనక్కి వచ్చావు కదా అని చెప్పి ఆమెకి ఇష్టం లేకపోయినా ఆమె మీద అఘాయిత్యంలాగా లేకపోతే ఫిజికల్ రిలేషన్ కోసం ఆమె బలవంతం పెడతానికి మాత్రం లేదు. ఇది సేమ్ థింగ్ మొగుడికి కూడా వర్తిస్తుంది. సో నేను చెప్తున్నాను, ఐదర్ వే ఎవరైనా కానీ స్పౌజ్ అంటాం, అంటే భార్య కానీ భర్త కానీ వాళ్ళని బలవంతం చేయడానికి లేదు. వాళ్ళు వెనక్కి వచ్చినంత మాత్రాన వాళ్ళ ఇష్టం లేకుండా వాళ్ళ మీద బలవంతం చేయడానికి లేదు, ఫిజికల్ రిలేషన్షిప్స్ కోసం వాళ్ళని ఫోర్స్ చేయడానికి లేదు. వాళ్ళు ఇష్టపూర్వకంగా వాళ్ళు మీతో కాపురం చేస్తేనే మీరు దాని ప్రకారంగా ముందుకెళ్ళే విధంగా ఉంటుంది. సో కోర్ట్స్ జనరల్లీ ఇవన్నీ ఎందుకు అలౌ చేస్తాయంటే ఆర్సీఆర్, ఒకవేళ వ్యాలిడ్ రీజన్ సరిగ్గా ఇవ్వకుండా వెళ్ళిపోతే మళ్ళీ నువ్వు బ్యాక్ వచ్చి నీ దాంపత్య జీవితాన్ని పునరుద్ధరించుకోవడానికి ట్రై చేయండి అని చెప్పి రీకన్సిలియేషన్ అంటాం దాన్ని. సో రీకన్సిలియేట్ అవ్వడానికి ట్రై చేయండి అని చెప్పడానికే కోర్టు పర్మిషన్ ఇస్తుంది. కానీ మీరు వచ్చినంత మాత్రం వాళ్ళ మీద అఘాయిత్యము బలవంతాలు చేస్తే మళ్ళీ ఆ వేరే సెక్షన్స్ ఉంటాయి, 498A కానీ డొమెస్టిక్ వైలెన్స్ కానీ మళ్ళీ ఇవి కూడా పడే ఛాన్స్ ఉంటాయి. సో జాగ్రత్తగా ఉండాలి భర్తలు కూడా. భార్యలు వాపస్ వచ్చినంత మాత్రాన వాళ్ళని మీరు ప్రేమతోనో దేనితోనో మళ్ళీ మీరు ఇది చేయాలి, కానీ మీ దాంపత్య జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, కానీ బలవంతం చేయడానికి లేదు. అది ఫస్ట్ థింగ్. అండ్ ఆర్సీఆర్ ప్రతిసారి మీరు కోర్టులో వేసినంత మాత్రాన జడ్జి వారు అడ్మిట్ చేయాలని రూల్ కూడా లేదు. ఒకవేళ అవతల వ్యక్తి వ్యాలిడ్ రీజన్స్తోనే వెళ్ళిపోయారు, వాళ్ళకి ఇష్టం లేదు, నిజంగానే చాలా స్ట్రాంగ్ రీజన్ ఉంది, మీరు పెట్టే బాధల వల్ల అవతల వ్యక్తి పెట్టే బాధల వల్ల దానివల్ల అవి తావలేకే వెళ్ళిపోయారంటే మాత్రం అప్పుడు ఆర్సీఆర్ని కూడా డిస్మిస్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కోర్టులో. సో ముఖ్యంగా ఇప్పుడు ఈ పర్టికులర్ కేసు గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి గుజరాత్ హైకోర్టులో ఏమైందంటే ఇక్కడ భార్య భర్త మీద వేసింది ఆర్సీఆర్. సో రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్, నా భర్త వెళ్ళిపోయాడు, అతను ఖచ్చితంగా వాపసు రావాలి, నాతో కాపురం చేయాలని చెప్పి వేసింది. కానీ గుజరాత్ హైకోర్టు ఆమె యొక్క అప్లికేషన్ని డిస్మిస్ చేస్తూ ఏం చెప్పిందంటే, మీరు మీ భర్తని చాలా బాధ పెట్టారు, చాలా హింస పెట్టారు. క్రూయల్టీ అంటే ఏంటి, ఇందులో మ్యారిటల్ క్రూయల్టీ అంటే అతనితో సరిగ్గా కాపురం చేయకపోవడం, అతన్ని 10 మందిలో దూషించడం, అందరి ముందు పరువు తీసే విధంగా వ్యవహరించడం, ఇవన్నీ చేస్తే అది మ్యారిటల్ క్రూయల్టీ కింద కూడా పరిగణించబడుతుంది. సో ఈ కేసులో గుజరాత్ హైకోర్టు చెప్పింది అదే. ఈ యొక్క పర్టికులర్ కేసులో ఆ భార్య ఇవన్నీ చేసింది. వాళ్ళ భర్తని 10 మందిలో పబ్లిక్లో సొసైటీలో అవమానించడము, అందరిలో దూషించడము, ప్లస్ అతనితో సరిగ్గా కాపురం చేయడం, ఇవన్నీ చేయడం వల్ల అతను వదిలేసి వెళ్ళిపోయాడు. సో అతని వ్యాలిడ్ రీజన్స్ ఉన్నాయి అతని దగ్గర మిమ్మల్ని వదిలి వెళ్ళడానికి. అందరిలో అతను పరువు కూడా తీశారు మీరు, మ్యారిటల్ క్రూయల్టీ కింద ఇది వర్తిస్తుంది కాబట్టి సో డెఫినెట్గా మీ యొక్క రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అప్లికేషన్ మేము డిస్మిస్ చేస్తున్నామని ఆ భార్యకి చెప్పడం జరిగింది. ఓకే, అంటే జనరల్గా ఇది ఈ పిటిషన్ ఎప్పుడు దాఖలు చేస్తున్నారు అంటే డైవర్స్ కేసు ఫైల్ చేసిన తర్వాతనే దాఖలు చేస్తారా, లేదంటే చాలామంది ఏం భావిస్తున్నారంటే మెయింటెనెన్స్ని తప్పించుకోవడానికి ఈ పిటిషన్ ఫైల్ చేస్తున్నారని కూడా అట్లేం లేదండి. ఇది ఆర్సీఆర్ అనేది మీ హక్కు, ప్రాథమిక హక్కు. సెక్షన్ 9 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద నేను చెప్పినట్టు
డివోర్స్కి ముందైనా వేయచ్చు. మీ భార్య ఎప్పుడైనా సరే మీతో కాపరేట్ చేయకుండా, మీ భార్య కానీ భర్త కానీ ఎప్పుడైనా సరే మీతో కాపరేట్ చేయకుండా వెళ్ళిపోతే మీరు ఈ అప్లికేషన్ మూవ్ చేసుకునే హక్కు మీకు ఉంటుంది. దానికి డైవర్స్కి సంబంధం లేదు. కొంతమంది డైవర్స్ మీరు అడిగినట్టు డైవర్స్ అప్లికేషన్ తర్వాత కూడా ఇవి వేస్తారు. ఎందుకంటే వన్ సైడెడ్గా, ఇప్పుడు డైవర్స్ అనేది వన్ సైడెడ్గా అవతల వ్యక్తి వేస్తే వీళ్ళకి అది ఇష్టం లేదనుకోండి, నాకు ఆవిడతో కానీ అతనితో కానీ డైవర్స్ తీసుకోవడం ఇష్టం లేదు, అతను మళ్ళీ తిరిగి రావాలని నేను కోరుకుంటానని చెప్పి వీళ్ళ తరపు నుంచి వీళ్ళు ఆర్సీఆర్ కూడా వీళ్ళు వేసుకునే హక్కు వీళ్ళకి ఉంటుంది. కానీ అది ఎంతవరకు కోర్టు చూసి అది సమంజసమా కాదా అని చూసి అది అడ్మిట్ చేయాలా, డిస్మిస్ చేయాలా అన్న విషయం మాత్రం కోర్టు వారి పరిగణలోకి తీసుకొని వాళ్ళు విచారించి చేస్తారు. కానీ వేసుకునే హక్కు అయితే డివోర్స్ ముందైనా వేసుకోవచ్చు, తర్వాతైనా వేసుకోవచ్చు, భార్య అయినా వేసుకోవచ్చు, భర్త అయినా వేసుకోవచ్చు, ఎవరైనా వేసుకోవచ్చు. ఓకే, అంటే ఇప్పుడు కోర్టు చెప్పినంత మాత్రాన భార్య కానివ్వండి భర్త కానివ్వండి కంపల్సరీగా వెళ్ళి కాపురం చేయాల్సిందేనా, లేదంటే కోర్టు చెప్పిన దాన్ని కూడా కంటెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది? నేను చెప్తున్నట్టు ఇప్పుడు ఈ ఆర్సీఆర్లో ఎప్పుడైనా అడ్మిట్ అయ్యి నిజంగానే కోర్టు వారు మీ భార్య కానీ భర్త కానీ మీరు తిరిగి రావాలని చెప్తే సో కోర్టు యొక్క ఆర్డర్ని వాళ్ళు పాటించాల్సి ఉంటుంది. ఒకవేళ వాళ్ళది ఈ కోర్టు కింద ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన ఏదైతే ఆర్డర్ వాళ్ళకి నచ్చలేదు, ఇది రాంగ్ అని వాళ్ళు అనుకుంటే మాత్రం అపీల్ చేసుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఈ దేశంలో ఉంటుంది. సో డెఫినెట్గా లోవర్ కోర్ట్, ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన ఈ రెస్ట్రిక్షన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ ఆర్డర్ జడ్జ్మెంట్ వాళ్ళకి ఇష్టం లేకపోతే అది అపీల్ చేస్తే వాళ్ళు హైకోర్టుని ఆశ్రయించవచ్చు. ఓకే, అంటే దీనికి ఏమైనా టైం లిమిట్ అనేది ఏమైనా ఉంటుందా, లేదంటే భార్య కానీ భర్త కానివ్వండి ఎన్ని రోజులు విడిపోయి ఎన్ని రోజుల తర్వాత మళ్ళీ దీన్ని వేసుకునేటువంటి అవకాశం ఉంటుంది? విడిపోయేది అనేది లిమిటేషన్ అనేది దేనికైనా ఉంటుందండి. ముఖ్యంగా ఇలాంటి విషయాలు మనం చూసుకుంటే 7 ఏళ్ళ మించి వీళ్ళు విడిగా ఉంటున్నారు అని ఇలాంటివి ఏమైనా చాలా స్ట్రాంగ్ ఎవిడెన్సెస్ ఉంటే మాత్రం అప్పుడు అంత 7 ఏళ్ళ వరకు మరి మీరు ఆర్సీఆర్ కానీ ఇవన్నీ ఎందుకు వేయలేదని చెప్పి కోర్టు వారు ప్రశ్నించే ఇట్లాంటి వాటిలో ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో డెఫినెట్గా ఏదైనా కానీ మీరు 7 ఏళ్ళ లోపల మీకు ఆపరేట్ చేసిన 7 ఏళ్ళ లోపలే మీరు ఇలాంటివన్నీ ఏమైనా వేసుకోవాలనుకుంటే ఆర్సీఆర్ అప్లికేషన్స్ కానీ ఏమైనా కానీ మీరు అది వేస్తే మీకు ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, రైట్, థ్యాంక్ యూ. సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే అంటే ఎలాంటి వ్యాలిడ్ రీజన్ లేకుండా భర్త కానివ్వండి భార్య కానివ్వండి ఇంకొక పార్ట్నర్ని వదిలేసి వెళ్ళిపోయినప్పుడు ఒకవేళ ఆ దాంపత్యాన్ని తిరిగి ఆ వ్యక్తి కొనసాగించాలనుకుంటున్నప్పుడు ఈ రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ పిటిషన్ అనేది కోర్టులో వేసుకుంటే లాభం కలుగుతున్నటువంటి విషయాన్ని కృష్ణకాంత్ గారు అయితే స్పష్టం చేస్తూ ఉన్నారు. ఇక ఈ రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ పిటిషన్ వేసినంత మాత్రాన అవతల వ్యక్తి వచ్చి కాపురం చేయాలని ఏమీ లేదు. ఒకవేళ సరైనటువంటి రీజన్తోనే వాళ్ళు వెళ్ళిపోతే మాత్రం కోర్టు చెప్పినప్పటికీ కూడా దాని మ్యాటర్ను కంటెస్ట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయని కూడా కృష్ణకాంత్ గారు అయితే స్పష్టం చేస్తున్నారు. ప్రజెంట్స్ పవన్తో శ్రవణ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.